నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. బీఆర్ఎస్ పార్టీ ఫినిష్ కావాలనేదే మాజీ మంత్రి హరీష్ రావు కోరిక అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్, హరీష్ రావు ట్రాప్లో కేసీఆర్ ఉండడంతో బీఆర్ఎస్ బతకడం కష్టమంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పొలిటికల్ గా నిలదొక్కుకోవడం కూడా జరగదని జోస్యం చెప్పాడు. తెలంగాణ సీఎం ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం అధిష్టానం పెద్దలతో మంతనాలు జరిపేందుకు వెళ్లిన సీఎం రేవంత్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై కామెంట్స్ చేశారు. హరీష్ రావు ట్రాప్ లో కేసీఆర్ ఉండటంతో బీఆర్ఎస్ బతకడం కష్టమంటూ వ్యంగ్యాస్త్రాలు జోడించారు. కేసీఆర్ పొలిటికల్ గా నిలదొక్కుకోవడం కూడా జరగదని జోస్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారని, వాళ్ళు తిట్టే తిట్లు, వేసే కామెంట్లను తట్టుకొని పోరాడారన్నారు. అయినప్పటికీ చంద్రబాబు కోర్ ఏరియాను వదలలేదన్న రేవంత్, ఇక్కడ మాత్రం కేసీఆర్ ఆ పని చేయడం లేదన్నారు. హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే బీఆర్ఎస్ బతుకుతుందన్నారు. పార్టీ బతికితే కేసీఆర్ తర్వాత కేటీఆర్, తర్వాత కవిత ఉంటారని, అందుకే బీఆర్ఎస్ ఫినిష్ కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి చివరి వ్యక్తి హరీష్ రావే అని అన్నారు. హరీష్ రావు ఎప్పుడూ ఏదో సంక్షోభాన్ని సృష్టించి తనకు అనుకూలంగా ఆ ఇష్యూను మలుచుకుంటారన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కాకపోతే హరీష్ రావే మాట్లాడతారని, అందుకే హరీష్ వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఇక కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఆయన డమ్మీయే అని ఆక్షేపించారు. డిఫాల్టింగ్ మిల్లర్లకు పెండింగ్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇచ్చేందుకు రికవరీ గడువును 90 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు కమిషనర్ డిఎస్ చౌహాన్ జీవో జారీ చేశారు. ఈ పొడిగింపు 2019, 2020, 2020, 2021 యాసంగి సీజన్, 2021, 2022 వర్షాకాలం యాసంగి, 2022, 2023 వానాకాలం సీజన్ సీఎంఆర్ బకాయిలకు వర్తిస్తుందని సివిల్ సప్లైస్ కమిషన్లో జీవోలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిఫాల్టింగ్ మిల్లర్లకు పెండింగ్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇచ్చేందుకు రికవరీ గడువును పొడిగించింది. సీఎంఆర్కు 90 రోజుల పాటు ఈ గడువును పొడిగిస్తూ కమిషనర్ డిఎస్ చౌహాన్ జీవో జారీ చేశారు. 2019, 2020, 2020, 2021 యాసంగి సీజన్, 2021, 2022 వర్షాకాలం యాసంగి, 2022, 2023 వర్షాకాలం సీజన్ సీఎంఆర్ బకాయిలకు వర్తిస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సీఎంఆర్ ధరకు 125% లేదా 12% వార్షిక వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే అది నగదు రూపంలోనైనా, బియ్యం రూపంలోనైనా రికవరీ చేయవచ్చునని తెలిపారు. మరోసారి గడువు పొడిగించుకొని ఇదే లాస్ట్ అని పేర్కొన్నారు. అయినప్పటికీ తాజాగా ఇచ్చిన గడువులోగా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే డిఫాల్టర్ మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం మిల్లింగ్కు అనుమతి ఇవ్వకుండా అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు. ఈ పెండింగ్ సీఎంఆర్ను సివిల్ సప్లై కమిషనర్ అన్ని జిల్లాల మేనేజర్లు, సివిల్ సప్లైస్ అధికారుల సమన్వయంతో రికవరీ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. భారత మాజీ ప్రధాని, భారతరత్న పివి నరసింహారావు దేశానికి అందించిన సేవలను ఆయన జయంతి సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు పివి అని అన్నారు. భారత జాతి ముద్దుబిడ్డ పివి నరసింహారావు అని కొనియాడారు. తెలంగాణ బిడ్డగా మనమందరం గర్వపడాలని పివి అందించిన స్ఫూర్తి మరవలేనిదని కేసీఆర్ కొనియాడారు. కమిషన్లను ప్రశ్నించడం, ఎదురుదాడి చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఏ కమిషన్ వేసుకున్నా సమాధానం చెబుతామన్న బీఆర్ఎస్ నేతలు వాటిని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించారు. అన్ని అంశాలు అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేత రావడం లేదని అద్దంకి దయాకర్ ఆరోపించారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ సిద్ధం చేస్తోందని, నిరుద్యోగులు బీఆర్ఎస్ ట్రాప్లో చిక్కుకోవద్దని కోరారు. మీకు ఏది ఎత్తుకోవాలనో తెలుస్తలేదు. మీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనా, ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనా, కొంతమంది వెనుకుండి కుట్రలు నడిపియాలనా, ఇవన్నీ కూడా మీ ఎత్తుగడల్లో మీరు ఫెయిల్ అవుతున్నారు. మీ యొక్క ఎజెండా ఏందో ఫిక్స్ చేసుకోండి. కేసీఆర్ గారే ప్రతి ఒక్క అవినీతి అక్రమాల్లో ప్రధాన ముద్దాయిగా ఉంటున్న పరిస్థితి ఎందుకు వస్తుందో మీరు ఆలోచించుకోండి. ఫోన్ ట్యాపింగ్ అనగానే పెద్ద ఆయనే అంటారు, కాళేశ్వరం అనగానే పెద్ద ఆయనే అంటారు, విద్యుత్ కొనుగోలు అనగానే పెద్ద ఆయనే అంటారు. పారదర్శకంగా విచారణ జరిపించడం అనేది ప్రభుత్వం యొక్క విధి. అవినీతి అక్రమాలు చేసి మేము దాచుకుంటామంటే దాగదు. తప్పు చేయనోళ్లు మళ్ళా కమిషన్ వద్దని చెప్పి ఎందుకు ఈ రోజు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు? కాబట్టి మీరు తప్పు చేసిందనే స్పష్టమవుతున్న పరిస్థితి.
సిద్దిపేట కోమటి చెరువులో పెను ప్రమాదం తప్పింది. పర్యాటకులతో వెళ్తున్న బోటు చెరువులో ఉన్న వలకు చుట్టుకొని ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బోటు సిబ్బంది ఇంకొక చిన్న బోటు సహాయంతో అక్కడికి చేరుకొని ఆగిపోయిన బోటుకు తాళ్లు కట్టి బయటకి లాక్కొచ్చారు. ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో బోటు నిర్వాహకులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కొంత సమయం టీచర్గా మారిపోయారు. జిల్లాలోని లింగంపేటలోని ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మత్తు పనులను కలెక్టర్ పరిశీలించారు. అందులో భాగంగా పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులకు గణితం బోధించారు. విద్యార్థుల శక్తి సామర్థ్యాలను పరీక్షించిన ఆయన వారి నుంచి సరైన సమాధానాలు రావడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం వారికి నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులను పోలీసులు అరెస్టు చేశారు. కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితుల తరపు పిటిషనర్లు దాఖలు చేసిన నాంపల్లి కోర్టు కొట్టేసింది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల తరపు పిటిషనర్లు భుజంగరావు, తిరుపతన్నలకు బెయిల్ మంజూరు చేయాలంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నాంపల్లి కోర్టు బెయిల్ను తిరస్కరించింది. కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో లోపాలుండటంతో తనకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని నిందితులు కోర్టును అభ్యర్థించారు. అయితే ఛార్జ్ షీట్ను సరిచేసి ఇప్పటికే కోర్టుకు అందించినట్లు పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. మరోవైపు కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వకూడదని కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన జడ్జి బెయిల్ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో నడిపించే మార్గదర్శి గురువు. తల్లిదండ్రుల తర్వాత అంతటి బాధ్యత చూపే ఆదర్శమూర్తి ఉపాధ్యాయుడు. గురు శిష్యుల బద్ధానికి ప్రతీకగా నిలిచే అపురూప ఘట్టానికి వేదికైంది సూర్యాపేట జిల్లా పోలుమల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల. 14 ఏళ్లుగా అదే బడిలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు సైదులు బదిలీపై వెళ్తున్న వేళ పాఠశాల ఆవరణలో ఉద్వేగభరిత దృశ్యం ఆవిష్కృతమైంది. పదోన్నతితో వెళ్తున్న తెలుగు ఉపాధ్యాయుడు సైదులకు వీడుకోలు సందర్భంగా విద్యార్థులంతా బోరున విలపించారు. ఇన్నాళ్లు తమ ఉన్నతి కోసం పరితపించి తరగతి పాఠాలే కాదు జీవిత పాఠాలు బోధించిన గురువు చుట్టూ చేరి వెళ్లిపోవద్దంటూ ప్రాధేయపడుతూ ఏడ్చేశారు. విద్యార్థుల ప్రేమాభిమానాలను చూసిన టీచర్ సైదులు సైతం భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడులో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల ఆంజనేయులు, ఎస్పీ తుషార్, ఆర్డీఓ శ్రీకర్లు పర్యటించారు. గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2 పార్టీల కార్యకర్తలను ఎదురుగా కూర్చోబెట్టి చర్చించారు. ఇరు వర్గాలు సమన్వయంతో ఉండాలని సూచించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 5 ఏళ్ల కాలంలో డీలర్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు ఆరోపించారు. డీలర్ల భరోసా యాత్రలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఆయన సమావేశం నిర్వహించారు. డీలర్లకు సమాంతరంగా వైసీపీ ప్రభుత్వం ఎండియు వ్యవస్థను ప్రవేశపెట్టడంతో తాము పూర్తిగా నష్టపోయినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం రావడంతో డీలర్లకు మంచి రోజులు వచ్చాయని చెప్పుకొచ్చారు. డీలర్ల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది. గతంలో 2014-19 వరకు కూడా ఒక 5 సంవత్సరాల పీరియడ్లోనే 20 రూపాయల కమిషన్ 70 రూపాయలు, 70 రూపాయలు 100 రూపాయలు చేయడమే కాకుండా జీవో నెంబర్ 5 ఇచ్చి చనిపోయిన డీలర్లకి మట్టి ఖర్చుల కింద 15,000, చంద్రన బీమా పరిధిలో న్యాచురల్ డెత్ అయితే 2 లక్షలు, యాక్సిడెంట్ డెత్లు అయితే 5 లక్షల రూపాయలు ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేశారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఆ జీవోను కూడా అమలు చేయగా కనుక ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు ఫ్రెండ్లీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి డీలర్లందరికీ న్యాయం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా మా సమాఖ్య పెట్టించడం జరిగింది. దానిలో భాగంగా గౌరవ వేతనంతో పాటు 150 రూపాయలు కమిషన్ పెంచాలి, డీలర్ల ద్వారానే పంపిణీ జరగాలి, జీవో నెంబర్ 5 కానీ అవన్నీ అమలు చేయాలని చెప్పి మేము కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకి విజ్ఞప్తి చేశాం.
పార్లమెంటు ఉభయ సభల్లో నీట్ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారాన్ని లేవనెత్తాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్ణయించుకుంది. లోక్సభ, రాజ్యసభల్లో 267 నిబంధన ప్రకారం వాయిదా తీర్మానాలు ఇవ్వనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో నిన్న జరిగిన ఇండియా కూటమి పార్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షా పత్రాల లీకేజీ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం తదితర అంశాలపై చర్చకు పట్టుబడతామని కూటమి నేతలు చెప్పారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని నిబంధనల ప్రకారం విపక్షాలకే ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు విపక్ష నేతలపై నమోదు చేస్తున్న ఈడీ, సిబిఐ కేసులకు వ్యతిరేకంగా ఇండియా కూటమి నిరసన చేపట్టనుంది. వరుసగా 2 రోజుల పాటు కురిసిన వర్షం కారణంగా ఢిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పు కొంత భాగం ఇవాళ తెల్లవారుజామున కుప్పకూలింది. కుప్పకూలిన టెర్మినల్ శిథిలాలు, టాక్సీలతో సహా పలు కార్లపై పడడంతో 6 తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఓ వ్యక్తి చిక్కుకోగా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఢిల్లీ వరద సిటీలో చిక్కుకుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలగగా పలు ప్రాంతాల్లో వాహనాలు పూర్తిగా నీటిలో మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పు కొంత భాగం ఇవాళ తెల్లవారుజామున కుప్పకూలింది. కుప్పకూలిన టెర్మినల్ శిథిలాలు, టాక్సీలతో సహా పలు కార్లపై పడడంతో 6 తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ ఘటనలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. పైకప్పు కూలినట్లు తమకు ఉదయం 5:30 సమయంలో సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు టెర్మినల్ 1 నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. విమానాశ్రయంలో పైకప్పు కూలిన సంఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పిన మంత్రి టెర్మినల్ 1 వద్ద ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని విమానయాన సంస్థలకు సూచించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని చెప్పారు. జాబిల్లి దూర ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టి నమూనాలపై పరిశోధనలు చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని అంతర్జాతీయ శాస్త్రవేత్తలను చైనా ఆహ్వానించింది. అయితే ఈ సహకారానికి పరిమితులు ఉంటాయని, ముఖ్యంగా అమెరికాతో పరిమితులు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. నాసాతో ప్రత్యక్ష ద్వైపాక్షిక సహకారాన్ని యుఎస్ నిషేధించినందున ఈ పరిమితులు విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. యుఎస్ చైనా ఏరోస్పేస్ సహకారంతో వోల్ఫ్ సవరణ చట్టం అడ్డంకిగా ఉందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. చాంగ్ A6 మిషన్ కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఫ్రాన్స్, ఇటలీ, పాకిస్తాన్తో కలిసి పనిచేశామన్నారు. చైనీయులు 20,50,000 ఏళ్ల నాటి చంద్రుని పురాతన అగ్నిపర్వత శిలలను తీసుకొచ్చారు. మనకు కనిపించే చంద్రుడు, కనిపించని చంద్రుడి మధ్య భౌగోళిక వ్యత్యాసాన్ని అధ్యయనం చేసేందుకు 2 కిలోల కన్నా ఎక్కువ మట్టిని సేకరించినట్లు సమాచారం. జాబిలి దక్షిణ ధ్రువంలోని కఠినమైన పర్వతాలు, క్రేటర్లు ఉండే ఐట్కెన్ బేసిన్లో చైనా ప్రోబ్ దిగింది. అక్కడి డ్రిల్ చేసి అనేక ఉపరితల పొరల నుంచి నమూనాలు సేకరించింది. బీహార్లో వరుసగా వంతెనలు కూలుతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కిషన్గంజ్ జిల్లాలో కంకాయి ఉపనదిపై నిర్మించిన ఓ వంతెన కుంగిపోయింది. ఈ ఘటనతో బహదూర్గంజ్, దిగాల్ బ్యాంక్ బ్లాక్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కంకాయి, మహానంద నదులను కలిపే గడియా ఉపనదిపై 2011లో ఈ వంతెనను నిర్మించారు. నేపాల్లోని పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో నదిలో ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వంతెన పిల్లర్లు కుంగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల తూర్పు చంపారన్, సివాన్, అరారియా జిల్లాల్లో వంతెనలు కూలాయి. 10 రోజుల వ్యవధిలో 4వ వారధి కూలడంపై బీహార్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలపై అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన OMR ఇమేజింగ్ షీట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది TGPSC. త్వరలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉండగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు ఎంతమందిని ఎంపిక చేస్తారనే దానిపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉద్యోగాల భర్తీ చేపడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న నిర్వహించారు. ఇందుకు ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి.
ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్కు 1:50 చొప్పున ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై హైదరాబాద్లో ఇప్పటికే అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. టీజీపీఎస్సీ మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేయాలనే విషయంపై ప్రభుత్వం అధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఎనర్జీ సెక్రటరీ, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రొనాల్డ్ రాస్ విద్యుత్ సౌదలో సమీక్ష జరిపారు. సౌదలో డైరెక్టర్లతో రివ్యూ నిర్వహించిన ఆయన ఆన్గోయింగ్ వర్క్స్ పరిస్థితి గురించి తెలుసుకున్నారు. 400 kV, 220 kV, 132 kV ట్రాన్స్మిషన్ నెట్వర్క్పై అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సరఫరా పరిస్థితిపై ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రొనాల్డ్ రాస్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ సౌదలో డైరెక్టర్లతో సమీక్షించి ఆన్గోయింగ్ వర్క్స్ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. 400 kV, 220 kV, 132 kV ట్రాన్స్మిషన్ నెట్వర్క్పై అధికారులతో సమీక్షించారు. ఆన్గోయింగ్ హైవోల్టేజ్ సబ్స్టేషన్స్ వర్క్స్ను వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సరైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎమర్జెన్సీలో ఫీల్డ్ ఇంజనీర్లు వారి హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.